మీ తల్లిదండ్రులు మీ అత్యవసర ఆర్థిక నిధి కాదు. మీ పిల్లలు మీ పదవి విరమణ ప్రణాళిక కాదు. మీ ఆర్థిక భవిష్యత్తును మీరే స్వయంగా రచించుకోండి. మీ సంపదను మీరే సమకూర్చుకోండి. మీ కుటుంబానికి భరోసానివ్వండి. నిత్యశ్రీ ఇన్ఫ్లుయెన్సర్. సైంటిస్టులు ఎక్కడో అద్దాల భవనంలో కూర్చొని తమ లోకంలో తాముంటారని, వారికి సాధారణ ప్రజల కష్టాలు పట్టవని ఒక దురభిప్రాయం ఉంది. కానీ మనం అనుభవిస్తున్న ఎన్నో సౌకర్యాలకు ఆ శాస్త్రవేత్తల పరిశోధనలే కారణమన్నది మర్చిపోకూడదు. మేఘనాథ్ సాహా, ఆస్ట్రోఫిజిసిస్ట్. మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని, జీవితకాలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారా? శక్తివంతంగా ఉండాలన్నది మీ లక్ష్యమా? అయితే దానికి గల ఒకే ఒక మార్గం వ్యాయామం. దీన్ని చిన్నగా మొదలుపెట్టి నిలకడగా కొనసాగించండి. మీరు రోజువారీ కొనసాగించే ఈ అలవాటే మీ ఆరోగ్యకర దీర్ఘాయుష్కు పునాది అవుతుంది. బిగ్లీ మురళి, ఫిట్నెస్ కోచ్. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయితీగా వెల్లడించండి. మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి కార్పొరేట్ కవరేజ్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకోండి. తక్కువ ప్రీమియంకు వస్తున్నాయని మోసపూరిత పాలసీల ఉచ్చులో పడకండి. ఆరోగ్య బీమాను ఖర్చుగా భావించొద్దు. అది మీ ఆర్థిక స్థితికి రక్షణ కవచంగా గుర్తించండి. నవీన్ ట్రేడర్. యువత